హాయ్ మమ్మ, ఈ వీడియోలో వైజాగ్లో ఉన్న కాలభైరవ టెంపుల్ గురించి పూర్తిగా చెప్తా. ఈ కాలభైరవ గుడి ఎప్పుడు ఓపెన్ చేస్తారు, గుడికి ఎలా వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు నడవాలి, ఏ రోజున గుడికి వెళ్ళాలి, ఏ రోజు ఎక్కువ క్రౌడ్ ఉంటారు, ఇలా చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు అయితే చెప్తాను. అకౌంట్ అయితే ఫాలో చేసుకోండి. నేను మా సాయిగాడు 42 కిలోమీటర్ల సింహాచలం గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకున్నాము. గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేసుకుని ఆ తర్వాత రోజు సింహాచలం స్వామిని దర్శించుకోవడానికి వచ్చాము. మన స్వామివారి దర్శనం పూర్తయ్యాక మన కాలభైరవ స్వామి గుడికి అయితే వెళ్ళాము. ఇదే అనమాట ఆ గేట్ ఎంట్రన్స్. ఇందులోకి ఏ వెహికల్స్ కూడా అలౌ అయితే లేదు. కొన్ని డేస్ కిందట వెహికల్ కి అయితే అలౌ అయితే ఉండేది, బట్ ఇప్పుడైతే వెహికల్ కి అయితే అలౌ అయితే లేదు. నడుచుకుని అయితే వెళ్ళాలి. గేట్ నుంచి గుడి దాకా ఇంచుమించు 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. ఈ 2 కిలోమీటర్స్ కూడా మనం నడుచుకుంటూనే వెళ్ళాలి. దారిలో అయితే చాలా పుట్టలు అయితే కనిపిస్తాయి. కొంచెం భయంకరంగా ఉంటుంది, జాగ్రత్తగా వెళ్ళాలి. బద్రీనాథ్ మూవీలో క్షేత్రపాలకుడు అనే ఓడైతే వినే ఉంటారు. అలానే వైజాగ్ లో ఉన్న సింహాచలానికి క్షేత్రపాలకుడు ఉన్నారు. ఆ క్షేత్రపాలకుడు ఎవరో కాదు, శ్రీ కాలభైరవ స్వామి. ఈ స్వామివారు ఎంత పవర్ఫుల్, ఏం కోరుకున్నా జరుగుతుంది అని అందరూ నమ్ముతారు. ఈ టెంపుల్ కి వెళ్ళడం చాలా కష్టం అయినప్పటికీ చాలా మంది అయితే ఈ గుడికి అయితే వస్తారు. ఈ టెంపుల్ లో దీపం వెలిగించి దండం పెట్టుకుంటే మనకున్న గ్రహ దోషాలు, జాతక దోషాలు పోతాయని నమ్ముతారు. ఈ టెంపుల్ 24 అవర్స్ ఓపెన్ చేసే ఉండేది, బట్ ఇప్పుడైతే కొన్ని చేంజెస్ అయితే చేశారు. ఓన్లీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ మాత్రమే ఉంటుంది. బుధవారం రోజు ప్రత్యేకంగా కాలభైరవుడికి పూజ అయ్యే రోజు ఇక్కడ కలకండ, అటుకుల పాయసం నైవేద్యంగా పెడతారు. బుధవారం, పంచమి, అష్టమి, పూర్ణిమ, అమావాస్య వంటి పూజ సందర్భాల్లో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. చూసారు కదా, ఇక్కడైతే కొబ్బరికాయ కొట్టేసి గుడికి అయితే వెళ్తారు. మేము టెంపుల్ కి వెళ్ళేసరికి అయితే చాలా క్రౌడ్ అయితే ఉన్నారు. చూడండి ఇక్కడ ఎంత లైన్ ఉందో, బట్ ఇక్కడైతే ఎటువంటి టికెట్స్ అయితే ఉండవు. ఓన్లీ ఫ్రీ దర్శనం మాత్రమే ఉంటుంది. మేమైతే లైన్ కట్టేసి అరగంటలో దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. దర్శనం పూర్తయిన తర్వాత ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోయాము. టెంపుల్కి వచ్చినప్పుడు అయితే అలానే వచ్చేసాం, కానీ వెళ్ళినప్పుడు అయితే కొంచెం దూరం అయితే అనిపించింది. చివరికి ఎలా మా బైక్ ప్లేస్ కి అయితే వచ్చేసాము. ఇంకా మీకు ఎలాంటి డౌట్లు అయితే ఉంటే కామెంట్ అయితే చేసేయండి.